హైదరాబాద్ లో పోసాని మురళీకృష్ణ అరెస్ట్. కులాల పేరుతో దూషించడంపై కేసు. జనసేన నేత ఫిర్యాదుపై పోలీసుల యాక్షన్. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆయన. ఆడేమన్నాడు రాడు? ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. కొడతామంటే బాబు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? బుహాకర్ కాడి నువ్వు, లోఫర్ కాడి నువ్వు, ఎంతమంది అమ్మాయిలు నాశనం చేశావు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టాము. నీ ఎర్ర బుక్ నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. ఎంత మంది జైల్లో వేసినా మేము ముక్కవోని ధైర్యంతో పోరాడుతున్నాం. పోసాని అరెస్ట్. ఇప్పటికే ఆర్జీవీ శ్రీరెడ్డిపై కేసులు కంటిన్యూ. నెక్స్ట్ ఎవరి వంతు వస్తుందో అని వైసీపీ సింపథైజర్స్ టెన్షన్. కూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ ఇప్పటికే పోసాని అరెస్ట్ అయ్యారు, వాళ్ళ మీద వంశీ అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ గోరట్ల మాధవేనా? అంటే అది నాకేదో డౌట్ గా ఉంది. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. సెల్స్ ఇచ్చి కూడా ఆపేస్తాను. అన్నా ఆడు మిస్ అయిపోతున్నాడు. దొరికాడు. ఈడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? ఫైనల్ గా అరెస్ట్ రెడీగా ఉన్నారా? బాగా చేయదు కానీ మిగతా ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడో రెడీ. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? వేసేసాడు, బాగా వేసేసాడు. పోతారు, మొత్తం పోతారు. పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.